కర్మాకర్ అఫీషియల్ బ్లాగ్స్. ఈరోజు చేయబోయే బ్లాగ్ ఏంటంటే మా విలేజ్ అనేది మీకు చూపెడతాం. అది ఎలా ఉన్నదో కామెంట్ చేసి చెప్పండి. మనం అన్నీ చూసే ముందు ఫస్ట్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ని మీకు పరిచయం చేస్తా. రండి. ఇక్కడైతే మా తాతయ్య కూర్చున్నారు. హాయ్ బోలు. इकड़े मा बाबा आशीष काकू हाय बोलो एक घंटा बाबा पेज में कुकुड़ अच्छे देखे इकड़े मा पेद दीदा हाय बोलो बीजे पे हाय बोलो చెప్పబోయేది మా నాన్నమ్మని చూడండి. हाय बोलो हाय इंట్లో లోపల చనిపోనాను दीदा टाइम नहीं रे बाबा हाँ टाइम दिले आज बे हाय तो बोलो इकड़े हाय करो बाबाई మా ఇంకో బాబాయ్ ఇప్పుడు మాట్లాడండి మాట్లాడి హలో నెక్స్ట్ అయితే నేను చిన్నప్పుడు ఆడుకునే అంటే అప్పుడు వచ్చినప్పుడు ఉండే ఇప్పుడైతే పెద్ద అయింది. దానికైతే ముగ్గురు ఒకటైతే పారిపోతుంది. ఇదొకటి ఇంకొకటి ముగ్గురు మా చెల్లె. నాకైతే మేకల్ని నక్కడం బాగా ఇష్టం. గో ఇయో ఇలా తల్లి వాళ్ళ ఇయో ఇలా తల్లి. ఇక్కడైతే కొన్ని చెట్లు ఉన్నాయి. మీకైతే పని చేస్తున్నా చూపెడతా. ఇక్కడైతే 2 మామిడికాయ చెట్టు. ఈ సీజన్లో అయితే ఫుల్ మామిడికాయ. అక్కడైతే తాటి ముందుల చెట్టు పైన మనకి ఆకులు ఉన్నాయి కాబట్టి కవర్ అయిపోయింది. అంతా అదైతే చెట్టు. నెక్స్ట్ అక్కడైతే బనానా చెట్టు అయితే మనకు మామూలుగానే ఏ ఊరిపోయినా మనకు బనానా చెట్టు అనేది కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఇది కోల్కత్తా. మీకు ఇక్కడ చాలా మటుకు బనానా ట్రీస్ కానీ మ్యాంగో ట్రీస్ కానీ కనిపిస్తాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అసలు తెలుగు రాదు. నెక్స్ట్ అక్కడ రండి. హాయ్ మా నాన్నమ్మ హాయ్ బోలాలి. హాయ్ చెట్టు ఆల్రెడీ ఒక టైం మేము తీసి పక్కకు పెట్టినాం. ఎందుకంటే మా నాన్నమ్మ మా అమ్మ అయితే జామకాయలు తెచ్చి ఇంకోటి మీకు పువ్వు పేరు తెలిస్తే కానీ కామెంట్ చేయండి. నాకైతే అంతగానో పువ్వు పేరు. ఇదైతే చెరుకు చెట్టు. ఇంకా నాకు తెలిసి పెద్దగా లేవు, కొన్ని అయినాయి పెద్ద. ఇదేమో మందారపు చెట్టు హైబిస్కస్. మన అక్కడ ఎక్కమాటికి రెడ్ కలర్స్ మరియు డార్క్ పింక్ కలర్సే ఉంటాయి. ఇక్కడ మాత్రం లైట్ పింక్ కలర్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ లెమన్ ట్రీ. ఇక్కడ కూడా లెమన్ ట్రీ ఉన్నది. ఇదే లెమన్ ట్రీ. ఇది ఒక ఫ్రూట్. ఇక్కడైతే ఈ ఫ్రూట్ అవుతుంది. ఈ పేరు మీకు కానీ తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఎక్కమాటికి ఇక్కడనే కనబడతాయి. ఇవి ఇంకా పెద్దగా అవుతాయి. ఇదే చెట్టు. నెక్స్ట్ అయితే ఇక్కడ మామిడికాయల చెట్టు ఎక్కడ ఉంటుంది. ఇక్కడైతే కూరగాయల చెట్లు ఉంటాయి. మరికొన్ని మనకు ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ ఇక్కడనే కొంచెం దొరుకుతాయి. ఇదైతే మా బెంగాలీలో అయితే బాతాబి లేవు అంటారు. మన తెలుగులో ఏంటో మీరైతే కామెంట్ చేసి చెప్పాలి. ఇక్కడైతే మన మోసంబి లాగానే పెద్ద కానీ ఇక్కడ పెద్దగా అవుతుంది. చూడండి లోపల ఏదో పింక్ కలర్ లాగా ఉంటుందంట. నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఇదైతే పంచపండు చెట్టు. ఇక్కడైతే పంచపండు బాగానే అయింది. ఇక్కడైతే ఈ పండుని పండుగాక ముందే కూరలాగా వేసి కూడా వండుతారు. ఇక్కడైతే మేము 2 రాలి మా డాడీ నేను ఒకటేమో కోల్కత్తా ఇంకోటేమో ఆంధ్ర. మా డాడీ వాళ్ళదేమో కోల్కత్తా, మా మమ్మీదేమో ఆంధ్ర. ఇక్కడైతే ఇప్పుడైతే ప్రజెంట్ కోల్కత్తాకి వచ్చినాం మేము.
మీకు ఈ వీడియో నచ్చితే అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.